పారిపోండి పారిపోండి. పులి రానివ్వండి చూద్దాం. రానివ్వమంటారండి బాబు గారు, అందరిని పెట్టి చంపేస్తుంది బాబు గారు. రెండే పోదా రెండే. ఆగండి. ఏడాది పాటు రెక్కలు ముక్కలు చేసుకుని ఇవాళ ఏదో పులిస్తుందని మన కష్టార్జితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామా? అయినా పులి రావడం ఏంటి, దాని వెనకాల దోపిడి దొంగలు రావడం ఏంటి, ధాన్యాన్ని దోచుకోవడం ఏంటి, ఇదంతా ఏదో పెద్ద కథలా ఉందే బాబు. ఇది పెద్ద కథ అయితే మీరు ఉండండి, అది వాళ్ళని చూస్తూనే ఉన్నాం బాబు. మన మాట విని ఆగండి. మనం అందరం కలిసికట్టుగా ఉంటే పులి కాదు, సింహం కాదు, ఏది మనకి ఎదురు నిలవలేదు. పులి అంటే మీకు భయం అయితే ముందు మేము ఉంటాం, చావు బతుకో మేము తెలుసుకుంటాం. ఎంతో మంది కావడం మేము కళ్ళారా చూసాం బాబు. రండరా పోదాం, మనకెందుకో రండి. అనవసరంగా పుల్లోట్లో పడి సామని వాడు చెప్పాడు. రండి బా, మనం కూడా పారిపోదాం. రండి బా, పదండి మనం కూడా వెళ్ళిపోదాం. ఉంటే ఆ పులి మనల్ని తింటుందా? తినమను రాదమ్మా. అయినా పులి మనుషులు తింటుంది, ధాన్యాన్ని ఎందుకు తింటుంది? అవును, ధాన్యం ఎందుకు తింటుంది? సరిగ్గా పంట పండిన సమయానికి పులి ఎందుకు రావాలి, పండిన పంటనే ఎందుకు ఎత్తుకుపోవాలి? ఖచ్చితంగా ఇదేదో పెద్ద ఎత్తు, అందులో ఏదో పెద్దవాళ్ళ హస్తం ఉంది. మనం ఇక్కడే ఉండి తీరాలి. ఏమండి ఏమిటండి మీ పిచ్చి? వస్తారా రారా? రండి బావా, పదండి, నా మాట వినండి. ఏమండి ఎక్కడికి వెళుతున్నారు? ఎక్కడికి లేదు, ఇక్కడికే, ఇంట్లోంచే చూస్తాను. ఏం చూస్తారు? ఆ పుల్లు ఎలా వస్తాయో చూద్దామని. అబ్బే మనకెందుకండి. ఏమిటి అది చూడు. అరే అవి పుల్లులా లేవే. అవును జానకి, ఇలారా. ఏంటి? వాళ్ళు రాజా పెద్దబాబు చిన్నబాబు కదూ? అవును. ఆ లారీలు ఎందుకు? పదండి చూద్దాం. రాదమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదు, నీకే పట్టింది. నువ్వు కావాలంటే రాకు. పదండి వెళ్దాం. పులి పేరు చెప్పి పేదల కష్టాన్ని దోచుకుందాం అనుకుంటున్నారా? చూస్తున్నా. మిమ్మల్ని అమాయకులు చేసి ఏడాది పొడుగునా మీతో పని చేయించుకుని మీ రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఆ పెద్ద మనుషులు మీరు దేవుళ్ళు అనుకున్నారు. కాదు, వాళ్ళు రాక్షసులు. వాళ్ళని బ్రతకలేవకూడదు. ఎవరిని లోపల ఉన్నారండి.
ప్రజల కోసం తమ సర్వస్వాన్ని ధారపోసిన పెదబాబు చిన్నబాబు అని పిలువబడే శ్రీయుతులు పానకాలు పర్వతాలు గార్లను దారుణంగా క్రూరంగా అమానుషంగా హత్య చేసిన కారణంగా ఈ కృష్ణారావు అర్జునరావులనే ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించవలసినదిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. కేవలం అనుమానంతో మూర్ఖమైన నమ్మకంతో తమ నమ్మకాన్ని రుజువు చేసుకోవాలనే మూర్ఖమైన పట్టుదలతో రాగులపాలెం భూస్వాములైన శ్రీ పానకాలు పర్వతాలను హత్య చేసిన కారణంగా ముద్దాయిలు కృష్ణారావు అర్జునరావులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఎవరు? రాఘవరావు గారు ఉన్నారండి? లేరండి, ఇల్లు పొలాలు అమ్ముకుని ఎప్పుడో పట్టణం వెళ్ళిపోయారండి. మీరెవరు? స్నేహితులం. మా భార్య పిల్లలు ఈ ఊళ్ళోనే ఉండాలి. మాకేం తెలియదండి, కొత్తగా ఈ ఊరు వచ్చాం. ఈ మందులు తీసుకొచ్చి వాడుతూ అప్పుడప్పుడు చెకప్ చేయించండి. వస్తామండి. మంచిది. సత్యబాబు గారు మేయర్ గాను, రాంబాబు గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గాను ఎన్నికైన ఈ శుభ సందర్భంలో మనం వారిని గౌరవించడానికి ఏర్పరిచినటువంటి ఈ సభకు నన్ను అధ్యక్షునిగా ఉండమనడం నేను అదృష్టంగా భావిస్తూ ఈ సభలో 50 మందికి కూడా కృతజ్ఞతలు చెబుతూ విరమిస్తున్నాను. వాళ్ళెవరు బాబు? ఆయన మేయర్ గారు, ఈయన ఛాంబర్ చైర్మన్ గారండి. అసలు వాళ్ళు ఎవరండి? అమెరికా నుంచి వచ్చారండి. పూర్వం పానకాలు పర్వతాలు అని రావులపాలెంలో ఉండేవరే, వాళ్ళ కొడుకులే. మన మేయర్ సత్యబాబు గారి పుట్టినరోజు సందర్భంగా రేపు పేదలకు వస్త్రదానం కనుక అందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. దండాలు బాబు గారు. దండాలు బాబు గారు. నమస్కారం బాబు. ఏంటండి? దండాలు బాబు. ధర్మం. దండాలు బాబు గారు. అండి ఇది ఎవరికి కావాలి? మరేం కావాలి? చేయని నేరానికి 14 సంవత్సరాలు శిక్ష అనుభవించామే. ఆ 14 సంవత్సరాలు వెనక్కి నడిపించి ఆ సంవత్సరాలు మా చేతుల్లో పెట్టు. ఏమిటా చూపు? 14 సంవత్సరాల జీవితాన్ని, భార్య సుఖాన్ని, బిడ్డల సంతోషాన్ని పంచుకోకుండా జైలు పంచన పడేశావే. ఆ సుఖం ఆనందం మాకిప్పుడు కావాలి. గుర్తు రాలేదా? రానట్టు నటిస్తున్నావా? నటన నీ వరకే పరిమితం చేసుకో. పెరిగిన వయసును వేషంతో మూసేసుకున్నావు, అలాగే కంటి చూపును కూడా మూసేసుకున్నావా? వేషాలు రంగస్థలం మీదే వేయగలరు, నీలాంటి వెధవలు పబ్లిక్ గా కూడా వేసుకుని తిరగలరు. ఎవరక్కడ? ముందుకు వేసిన డొక్క తిరిగిపోద్ది. రేయ్, నీతో పాటు చచ్చాడేవాడు వాడెక్కడో చెప్పు. ఎవరది?